ఇలాగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మా ఉద్దేశం ఏంటంటే కూడా మీకు చెప్తామండి. ఇంకా ఇంపార్టెంట్లీ మేడం గారు విజయలక్ష్మి మేడం స్కూల్స్ అందరికీ కాదండి, కానీ మీరు సార్ మీరేం అనుకోవద్దు, నేను లక్కీ పర్సన్ అండి. మీరు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ఒక టాపర్ని మనం వాళ్ళకి కేర్ ఇచ్చి బయటకు తీసుకెళ్ళామంటే టాపర్తో పాటు చదువు వెనకాల అవుతుంది. ఒక మధ్యగా చదివినాడు, మిడిల్గా చదివినాడు, సపోజ్ డల్లర్ ఉంటాడు, డల్లర్ని మనకి వాడికి కేర్ చేసి ముందుకు తీసుకెళ్ళామంటే చదువుతో పాటు స్టూడెంట్ ఉంటాడండి. కొంతమంది ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకుంటాను, నాకు తెలీదు. మెయిన్లీ నా కొడుకు వాడు ఇక్కడ ఉన్నాడు, కంప్లీట్గా చేంజ్ అయ్యాడు సార్. దాన్ని హ్యాపీనెస్ని ఎలా షేర్ చేయాలో కూడా తెలియట్లేదు. అప్పుడు మీరు పార్టీలో అన్ని సాంగ్స్లో పెట్టి వాడిని ఇంప్రూవ్ చేసి మన స్టేజ్ మీద నిలబెట్టి మీరెంతైతే మాకు హ్యాపీనెస్ని ఇచ్చారో హోంవర్క్ చేయడానికి చాలా ఇబ్బంది పెట్టేవాడు సార్. వాడు ప్రెజర్ అయిపోయేవాడు, మైండ్ ప్రెజర్ తినేది అనమాట, చెప్పిన అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కంప్లీట్గా ఎన్ని పనులున్నా సపోజ్ ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా తిరిగి వచ్చి బుక్స్ తీసి రాసే వరకు నన్ను తింటూనే ఉంటాడు అనమాట. మ్యామ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా అందరికీ చెప్పాల్సింది ఇంకా మా నుంచి అయితే నా నుంచి అలా మేము అనలేము. పేరెంట్స్ మాట్లాడుతారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి, మీరు చేసేవన్నీ చేస్తున్నారు కాబట్టి మా నుంచి ఏమైనా కావాలంటే ఇలా మీటింగ్స్ పెట్టి చేసి కన్నా మీరు నేను స్లిప్పులు పంపించారు కదా, అలాగా ఏదో ఒకటి మ్యాటర్ తయారు చేయండి. ఇలా మీరు ఏమనుకుంటున్నారో కుదురుతుందా కుదరదా నాకు పంపించండి. యాక్సెప్ట్ చేస్తే చేస్తారు, వాళ్ళకి కుదిరితే వాళ్ళకి అగ్రి అయితే యాక్సెప్ట్ చేస్తారు సార్, లేదంటే మరి తర్వాత మీరు ఏమైనా చేస్తారో. అందరూ యాక్సెప్ట్ చేస్తారంటే అందరూ అదే పొజిషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జస్ట్ దాన్ని మనం వాళ్ళని ఏం అనలేము. ముందున్న వాళ్ళైనా సరే ముందు నడిపించి ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు మీరందరూ చెప్పినట్టు టాప్లో ఉంది స్కూలు, అన్ని విధాలుగా ఇంకా టాప్లోకి తీసుకెళ్తారని, ఇంకా మా పిల్లలందరినీ మంచి అభివృద్ధిలో దించుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ.